మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహర్షి పితామహ పత్రిజీ గారి సహస్ర ఆత్మప్రాణం జూమ్ సెక్షన్ లో ఉన్నటువంటి మాస్టర్లందరికీ సహస్ర ఆత్మప్రాణం ఇస్తాను. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి ఆదిత్య ముద్ర మరియు కుబేర ముద్ర గురించి తెలుసు. ఆదిత్య ముద్ర వచ్చేసి ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఈ ముద్రలు ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ మన యొక్క చేతి యొక్క గోళ్ళకి గోళ్ళు లేకుండా చూసుకోవాలి చేతి వేళ్ళకి. అదేవిధంగా శుభ్రంగా ఉంచుకోండి. ఈ ముద్రల ప్రాక్టీస్ అనేది మన యొక్క వేళ్ళ యొక్క చివరలతో చేస్తాం, స్పృశించడం ద్వారా చేస్తాం కాబట్టి గోళ్ళు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. మీకు కుదిరినటువంటి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉత్తమమైన ఫలితము మనకు లభిస్తుంది. ఈ ఆదిత్య ముద్ర ఎలా చేస్తారో చూస్తాం సత్వం మాస్టర్. ఆదిత్య ముద్ర వచ్చేసి మన యొక్క ఉంగరపు వేలికి ఈ బొటన వేలి యొక్క చివరి భాగాన్ని ఆనించి ఉంచాలి. ఈ ఉంగరపు వేలికి బొటన వేలి యొక్క చివరి భాగాన్ని ఆనించి ఉంచి మిగతా 4 వేళ్లని పక్క పక్కన కలిపి ఉంచి స్ట్రైట్ గా ఉంచాలి. అదేవిధంగా సేమ్ ఎడం చేతిలో కూడా ఉంగరపు వేలి యొక్క చివరి భాగాన్ని ఉంచేసి మిగతా 4 వేళ్ళు నిటారుగా ఉంచుకొని మన యొక్క అరచేతులు ఆకాశం వైపు ఉండేటం చేసి కళ్ళు మూసుకొని కానీ మామూలు ఇట్లాగా ధ్యానం చేస్తున్నాం ఇట్లా మనం కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం వచ్చేసి 50 నిమిషాల పాటు చేయవచ్చు మాస్టర్. లేదంటే 15 నిమిషాలు చొప్పున ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ ముద్రకు వచ్చేసి ఇతర పేర్లు వచ్చేసి పూజల్లో దీన్ని శ్రీ ముద్ర అని ఆవాహిని ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ఉంగరపు వేలు వచ్చేసి పృథ్వీ తత్వాన్ని, బొటన వేలు వచ్చేసి అగ్నితత్వం కలిగి ఉంటుంది. ఉంగరపు వేలు చిన్నగా ఉంచినా గానీ పృథ్వీ తత్వానికి అగ్నితత్వం స్పృశించడం వలన పృథ్వీ అగ్ని తత్వాలు పెరుగుతాయి. అందువలన ఏమవుతుందంటే బలము బరువు పెరుగుతాయి. అదేవిధంగా ఆగకుండా వస్తున్నటువంటి తుమ్ములను నియంత్రించబడుతుంది. ఆగి వచ్చేటువంటి ఆవలింతలను కూడా పోగొడుతుంది. అదేవిధంగా ధ్యాన సమయంలో వచ్చు ఆవలింతలను కూడా ఇది నియంత్రిస్తుంది. నిద్ర మత్తుతో ఉంటాం ఒక్కో సందర్భంలో, ఆ నిద్ర మొత్తం కూడా పోగొట్టుకోవచ్చు. మనం ధ్యానం చేసేప్పుడు మనకు తెలియకుండానే నిద్రలో ఉన్నామనే అనుమానం కూడా ఒక్కోసారి మనకు కలుగుతూ ఉంటుంది. ధ్యానం చేసే ముందు ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, ఇక వచ్చేటువంటి ఆవలింతలు కానీ లేదంటే ఈ నిద్ర మొత్తం అనేది పోగొడుతుంది. అదేవిధంగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల పైత్యం కూడా తగ్గిపోతుంది అనమాట. పైత్యం కూడా సహాయకరంగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ముద్రని ఉదయం సాయంత్రం పూట ప్రాక్టీస్ చేయొచ్చు. 50 నిమిషాలు తగ్గకుండా చేసుకోవచ్చు. లేదంటే 3 పూటలుగా మనం 15 నిమిషాల చొప్పున ఈ ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొకసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి మాస్టర్స్. ఈ బొటన వేలు చివరి భాగాన్ని ఈ ఉంగరపు వేలు యొక్క కింద భాగంలో నుంచి మిగతా వేళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా కనిపిస్తున్న మాస్టర్స్. సేమ్ అదే విధంగా ఎడం చేతిలో మనకి వేయటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి చూసేదానికి కూడా దీని యొక్క ఫలితాలు అనేది చాలా అమోఘంగా ఉంటుంది. ఏ ముద్ర అయినా చాలా వరకు అన్ని చూస్తాం చాలా సింపుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ 5 వేళ్లలో 5 వేళ్ళు మనకి పంచతత్వాలు ఉంటాయి. ఆ పంచతత్వాలు స్పృశించడం వలన మనకి ఈ ముద్రలు అనేది మనకి అమోఘంగా పనిచేస్తాం. ఇంకోటి వచ్చేసి కుబేర ముద్ర అండి. ఈ కుబేర ముద్ర వచ్చేసి ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్. చిటికిన వేలు ఉంగరపు వేలుని మడిచి ఉంచాలి. ఈ మధ్య వేలు చూపుడు వేలుని బొటన వేలు యొక్క చివరులతో మనం స్పృశించి ఉంచాలి. ఈ విధంగా ఈ రెండింటిని మడిచి ఉంచేసి చిటికిన వేలు ఉంగరపు వేలుని మిగతా 3 వేలుని మధ్య వేలు చూపుడు వేలుని బొటన వేలుతో స్పృశించి ఉంచాలి. సేమ్ అదే విధంగా మన ఎడమ చేతిలో కూడా ఉంచి మిగతా ఈ 2 చేతుల్ని తొడల పైన ఉంచుకొని మనం ఆకాశం వైపు అరచేతులు ఉంచుకొని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర వచ్చేసి సమయం వచ్చేసి మనం ఎక్కువసేపు చేసుకోవచ్చు. కనీసం 45 నిమిషాల పాటైనా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి.
లేని ఎడల 2 సార్లుగా 22 నిమిషాల పాటైనా మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర యొక్క ప్రయోజనం వచ్చేసి ఈ ముద్రలో మనకి సూర్య ముద్ర, జలోదర నాసిక ముద్రలో రెండే ఒక ముద్రలో కలయిక ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ 2 ముద్రల వలన మనకి ఏంటంటే ఉపయోగం సైనసైటిస్ తో బాధపడుతున్న వాళ్ళకి అద్వితీయంగా పనిచేస్తుంది ఈ ముద్ర. అదే విధంగా ముక్కు మూసుకుపోయి అప్పుడప్పుడు మనకి ముక్కు దిబ్బల్లో ఏర్పడతా ఉంటాయి. ఈ చలికాలం వచ్చినప్పుడు గానీ, లేదా వర్షాకాలం వర్షం తడిచినప్పుడు గానీ, అన్ఎక్స్‌పెక్టెడ్ గా మనం స్నానం చేసినప్పుడు చెవుల్లోకి వాటర్ వెళ్ళినప్పుడు కూడా ముక్కులో అయి దిబ్బడుగా అనిపిస్తా ఉంటాయి. అలాంటి టైంలో ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేసిన ఈ గుబేర ముద్ర వలన ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా తల బరువు గానీ, సైనటిస్ వల్ల వచ్చే తలనొప్పి వల్ల కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. దీని ఫలితంగా శరీరంలో వేడి పుట్టుతుంది. తద్వారా వచ్చేటువంటి తలనొప్పి తగ్గిస్తుంది. కారుతున్న ముక్కు గాని ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉంటాం జలుబు చేసినప్పుడు. అలాంటి సమస్యలు కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. కారుతున్న ముక్కు కూడా తగ్గిస్తుంది. మరికొన్ని విధాలుగా వేన ముద్ర కూడా కలుస్తుంది ఇందులో. మనం ఈ వేళ్ళని ఇట్లా ముడిచి ఉంచడం వల్ల వేన ముద్ర కూడా కలిసి ఉంటాం. ఆ వేన ముద్ర యొక్క ఫలితం ఏంటంటే ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువలన రక్తపోటు సామాన్యంగా వస్తుంది. ఈ వేన ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే వేన ముద్ర రక్తపోటును తగ్గిస్తుంది. ఈ ముద్రలో కూడా అది కలిసి ఉండటం వల్ల మనకి బీపీ అనే లక్షణాలతో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ ముద్ర బీపీని కూడా తగ్గిస్తుంది అనమాట. రక్తపోటు అంటేనే బీపీ. ఈ బీపీని కూడా తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చక్కటి మందులా పనిచేస్తుంది కాబట్టి బీపీకి ఉపయోగపడుతుంది. ఈ ముద్ర కోరికలను కూడా నెరవేరుస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి. సకారాత్మక ఆలోచన రావడం వలన మనకి ఈ నమ్మకం అనేది కలుగుతుంది. మన కోరికలు తీరుతాయి అనేది నమ్మకం కూడా కలుగుతుంది. ఈ విధంగా మనము ఈ కుబేర ముద్ర సాధన వల్ల ఇలాంటి ప్రయోజనాలు మనం పొందగలుగుతున్నాం. అనేక రకాలైన అద్భుతమైన ప్రయోజనం. ఈ కుబేర ముద్రని ఇంకోసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. చిటికెన వేలు, అదే విధంగా రింగ్ ఫింగర్ ను మడిచి ఉంచి ఈ మధ్య వేలు, చూపుడు వేలుని బొటన వేలు చివరితో ఆనించి ఉంచాలి. అదే విధంగా ఎడం చేతిలో కూడా ఈ 2 ముద్రలు ఇట్లా వేసుకొని చక్కగా తొడల పైన చేసుకొని మనం 45 మినిట్స్ తగ్గకుండా చేసుకోవచ్చు. లేదంటే ఉదయం సాయంత్రం 22 నిమిషాల చొప్పున ప్రాక్టీస్ చేయవచ్చు. నమస్తే మేడం. ఈ సదవకాశం కల్పించినటువంటి రంగనాథ్ సార్ గారికి సర్వీస్